గత 5 సంవత్సరాలుగా అంటే గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఎవరైతే చెడ్డ పేరు తెచ్చుకున్నారో వాళ్ళకి టీడీపీలో అయితే నో ఎంట్రీ అని తేల్చి చెప్పేసిన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళకి టీడీపీలో ఎంట్రీ ఉండదు, టీడీపీ గడప తొక్కవద్దు, వాళ్ళకి నో ఎంట్రీ అని చెప్పేసి అయితే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారని తెలుస్తుంది. సో అసలు ఇంతకీ ఎవరు ఆ నేతలు, ఎందుకు వాళ్ళకి నో బోర్డ్ అంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు టీడీపీలోకి చాలామంది వైసీపీ నేతలు వెళ్ళాలని చూస్తున్నారు. ఆల్రెడీ సగానికి సగం మంది వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడున్న వాళ్ళలో కొంతమంది గత 5 సంవత్సరాలలో ఎవరైతే చెడ్డ పేరు కూడా కట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తున్నారు టీడీపీలోకి వెళ్ళాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు కరాఖండిగా ఎవరికైతే చెడ్డ పేరు ఉందో వాళ్ళకి టీడీపీలో నో ఎంట్రీ అని చెప్పేసి అన్నారు. ఇంతకా ఎవరు ఆ నేతలు? గతంలో అవినీతి కుంభకోణాలకు పాల్పడిన వాళ్ళు, ఈ ల్యాండ్ స్కామర్స్, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు వాళ్ళకొక గొడుగు కావాలా, వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలంటే అధికారం లేకపోతే కష్టం. ప్రతిపక్షంగా వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ వాళ్ళ యొక్క అవినీతి కుంభకోణాలపై విచారణ జరుగుద్దనే భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ మధ్యవర్తుల ద్వారా కబుర్లు, రాజీ ఒప్పందాలు, లేకపోతే ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరంటే విశాఖపట్నంలో ఎవరైనా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మనం చూసాం. గత 5 ఏళ్లుగా ఆయన పైన తీవ్రమైన వివాదాలు, ఏది అసలు ఆయన కుటుంబాన్నే కిడ్నాప్ చేసిన పరిస్థితి. ఏ భూ కుంభకోణాల్లో అయితే మెడలోతు కూరుకుపోయాడో ఆ ల్యాండ్ స్కామ్స్ వల్లే ఆయన ఫ్యామిలీనే కిడ్నాప్ చేశారు. ఆయన భార్యని, కొడుకుని, ఆడిటర్ జీవిని కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితుల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగిందని అప్పట్లోనే కదా ఏమని జీవీవి ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఎంపీగా ఉంటూ నేను ఇంకా విశాఖపట్నంలో తట్టాబుట్ట సర్దుకుని హైదరాబాదు వెళ్ళిపోతున్నాను, మా ఆఫీస్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాను. దానిపైనే ఫైర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఇంకా ఎంపీగా కంటెస్ట్ చేయడం అనుకున్న దీంట్లో అతను ఏం చేశాడు, అసెంబ్లీకి కంటెస్ట్ చేసినట్టున్నాడు. అది కూడా మొన్న ఓడిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ తెలుగుదేశంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని. మరి గతంలో వీళ్ళే ఎవరు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు అంతా కూడా ఎంవివి సత్యనారాయణ ల్యాండ్ స్కామ్స్ పైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. అసలు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు, అక్కడ ఆశ్రమ భూముల్ని కబ్జా చేశారు, 22A ఆ డాటెడ్ ల్యాండ్స్ లాగేశారు, దేవాదాయ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, పెద్ద ఎత్తున వీళ్ళు ప్రభుత్వ భూములు కబ్జా మనం చూసాం. ఈ ఎంవివి సత్యనారాయణ అతను ఒక పెద్ద తిమింగలం అని, ఏది ఈ భూ కుంభకోణాల్లో ఎక్కడ చూసినా ఆయన పేరే వివాదం కావడం. విజయసాయి రెడ్డి అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా మొదటి 3 ఏళ్ళు, తర్వాత 2 ఏళ్ళు వైవి సుబ్బారెడ్డి, ఇటు ఎంపీ ఎవరు ఎంవివి సత్యనారాయణ, అతను ఒక మంత్రి, కోడిగుడ్డు మంత్రి, ఎవరైనా గుడివాడ అమర్నాథ్, వీళ్ళంతా పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారని, 30,000 కోట్ల విలువైన భూములు వీళ్ళు కబ్జాలు చేశారన్న దాంట్లో వీళ్ళ 3-4 మీదే నీకు 27,000 ఎకరాల భూములు కబ్జా చేశారని. దానిపైన జనసేన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది, ధర్నాలు చేశారు. ఇప్పుడు హయగ్రీవ ల్యాండ్స్ ఉంటుంది, జగదీశ్వరుడు, అది ఇప్పటిది కాదు, అది ఎవరిది, వృద్ధాశ్రమాల కోసం పెట్టుకున్నది. అది రాజశేఖర రెడ్డి ఇచ్చిన భూమి, దాన్ని వీళ్ళు కబ్జా చేసి నిన్న మొన్న లేటెస్ట్గా ప్రభుత్వం మారినా కూడా జగదీశ్వరుడు ఏం చేశాడు, కంప్లైంట్ ఒకటి ఇచ్చాడు. ఎంవివి సత్యనారాయణ నేడో రేపో అరెస్ట్ అంటున్న నేపథ్యంలో ఆయన్ని, ఆయన భార్యని బెదిరించి ఆ ల్యాండ్స్ లాక్కున్నాడని, అక్కడ కట్టుబడులు, కన్స్ట్రక్షన్స్, ఎట్లా ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఏది తన భార్య సంతకం కూడా అతను ఫోర్జరీ చేశాడన్న నేరారోపణలు, ఇవన్నీ రుజువు అయితే మరి ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు అదొక్కటే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ జిఎన్సిసి ల్యాండ్స్, క్రిస్టియన్ మైనారిటీ భూములు పెద్ద ఎత్తున వాళ్ళు కబ్జాలు చేయడము, కన్స్ట్రక్షన్స్ బిగిన్ చేయడము, విల్లాలు అమ్మేసుకోవటము, ఆ తర్వాత అసలు టీడీఆర్ బాండ్స్ స్కామ్, 500 కోట్ల విలువైనటువంటి ఆ భూమిలో
వీళ్ళు ఆ భూమిని ఏదో జీవి అక్కడ ఉన్న కమిషనర్ రాజాబాబు పైన కూడా ఇప్పుడు గనక విచారణ జరిగినట్లయితే వీళ్ళందరూ కూడా మరి సువ్వలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశాడు కదా ఎవరిపైన, ఎంపీ ఎంవివి సత్యనారాయణ పైన. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది చాలా. అంటే ఏంటి, భూముల ఆక్రమణలలోనే నీదెంత నాదెంత అనే దీంట్లో ఇప్పుడు పెద్ద ఎత్తున అసలు ఎంవివి సత్యనారాయణ ఎక్కడన్నా ఉందా ఇది? భూముల యజమానికి 1%, బిల్డర్కి 99%, ఇదే మొదటిసారి చూసామంటూ విజయసాయిరెడ్డి ఎంపీ స్కామ్ ఒకటి బయట పెట్టాడు. కోర్మన్నపాలెం భూముల్లో పెద్ద ఎత్తున ఇతను ఏ విధంగా అక్కడ ఆ యజమానులకేమో 1% షేర్ ఇచ్చి 99% షేర్ ఎవరికి, బిల్డర్గా ఎంవివి సత్యనారాయణ తీసుకున్నాడు అనేది ఎవరో అంటే అది వేరే విషయం. విజయసాయిరెడ్డి దాన్ని క్వశ్చన్ చేసినాడు. ఏది, కుర్మన్నపాలెం భూముల కుంభకోణం, దాని గురించి కూడా మాట్లాడదామా అన్నాడు. ఇద్దరి మధ్య సవాళ్ళ దీంట్లో అంటే విజయసాయిరెడ్డి కూతురు ఆ తుర్లువాడ కొండ ఏదో ఆమె ఆక్యుపై చేసి అక్కడేదో ప్రైవేట్ వర్సిటీ పెట్టాలని. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అయితే అనకాపల్లిలో పెద్ద ఎత్తున స్కామ్స్ పాల్పడిన దీంట్లో 10,000 ఎకరాలు అతను అక్కడ కొల్లగొట్టినట్టుగా అనకాపల్లి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు. నిన్న కూడా మనం చూసాం, అతను ఏదో ఆక్రమించి కట్టుకున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్, దాన్ని కూడా కూల్చేస్తారని కూడా మనం నోటీసులు ఇచ్చిన దీంట్లో గాజువాక గుడివాడ అమర్నాథ్. వీళ్ళంతా గతంలో మరి అధికారం కళ్ళకి కమ్మినప్పుడు, కళ్ళు నెత్తికెక్కినప్పుడు తెలుగుదేశం వాళ్ళ భూములన్నీ భవనాలన్నీ కూలగొట్టారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా గీతం వర్సిటీ భవనాలే కూల్చేసిన పరిస్థితి. అయ్యన్న పాత్రుడు ప్రహరీ కూడా ఏదో ఒక అడుగు ముందుకు వచ్చిందని పగలగొట్టిన పరిస్థితి. సబ్బం హరిని నానా వేధింపులకి గురి చేశారు. పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన షాపింగ్ కాంప్లెక్స్ కూల్చేశారు. అవన్నీ గతం. ఇప్పుడు ఆ పాపాలన్నీ శాపాలుగా మారి ఇప్పుడు తరుముకొస్తున్న దీంట్లో వీళ్ళంతా మరి సురక్షిత గమ్యస్థానంగా దేన్ని తీసుకుంటున్నారు, తెలుగుదేశాన్ని తీసుకుంటున్నారు. మరి అది ఇవాళ షెల్టర్ జోన్గానో సేఫ్ జోన్గానో వాడుకుందామన్న ప్రయత్నం. ఎప్పుడైతే ఈ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, ఈయన ఎంవివి సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు పార్టీలోకి వస్తామంటున్నారండి అని ఆ వర్తమానం తెచ్చిన ఆయన మీద చంద్రబాబు ఏదో ఫైర్ అయినట్టుగా మనం ఈ మీడియాలో కథనాలు చూస్తున్నాం. ఇప్పుడు చెట్టు పచ్చబడ్డప్పుడు ఇవన్నీ వచ్చి వాళ్తాయి. అదే తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేశారు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం 5 ఏళ్లలో. అసలు వాళ్ళ అధినాయకుడినే 53 రోజులు జైల్లో వేసినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడిన హేళన చేశారు. దానిపైన చిలవలు పలవలుగా జోక్స్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళంతా క్యూ కట్టారనమాట. అంటే అందులో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమౌంట్ చెప్పారు. ఒక రోజు ఇంత జరిగిందంటే ఇంకొక రోజు ఇంత జరిగిందని చెప్పేసి ఎక్కడ కూడా ఈ రోజు కూడా అది రుజువు చేయలేని పరిస్థితి. కానీ వాళ్ళు నిందలు మాత్రం చాలా ఈజీగా వేసేస్తారు. అధికారులు క్యూ కట్టారు. చంద్రబాబు ఇంటి చుట్టూతా ప్రదక్షిణలు అంట. నిన్న కూడా మనం చూసాం, ఆయన ఎవరో పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన సెక్రటేరియట్కి సీఎం వెళ్తే అక్కడ తిరుగుతున్నాడంట. ఉండవల్లి ఇంట్లో ఉంటే ఆ ఉండవల్లి కట్ట మీదే తిరుగుతున్నాడంట. ఇప్పుడు నిన్న ఇక్కడ జూబ్లీ హిల్స్లో హైదరాబాదు సీఎం, తెలంగాణ సీఎం చర్చలకు వస్తే ఇక్కడ వాలి ఆ గేటు దగ్గరే ఉంటాడంట. సీఎం గారికి సారీ చెప్పాలా, సీఎం గారికి సారీ చెప్పాలా అని పిఎస్ఆర్ ఆంజనేయుల తాపత్రయం మనం చూసాం. వీళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని నరకం చూపించారు. ఇప్పుడు వాళ్ళంతా చంద్రబాబు ఇంటి చుట్టూతా ప్రదక్షిణలు చేస్తున్నారు. రెడ్ బుక్ ఉంది కదా, ఇప్పుడు ఈ రెడ్ బుక్